హాయ్ ఫ్రెండ్స్, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన సితారే జమీన్ పర్ హిందీలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ్లో కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఫారెన్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఛాంపియన్ సినిమాకి అఫీషియల్ రీమేక్ అయిన ఈ సితారే జమీన్ పర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. బాస్కెట్బాల్ కోచ్ గుల్షన్ అరోరా తాగి డ్రైవింగ్ చేసి పోలీస్ వెహికల్ ని గుద్దేస్తాడు. దానికి శిక్షగా 3 నెలలు మానసిక అంగవైకల్యంతో బాధపడుతున్న పిల్లలకు బాస్కెట్బాల్ కోచింగ్ ఇవ్వాలని కోర్టు శిక్ష విధిస్తుంది. లేకపోతే జైలు శిక్ష అనుభవించాల్సిందే. మానసిక అంగవైకల్యం ఉన్న పిల్లల్ని చూసి చిరాకు పడతాడు గుల్షన్ అరోరా. అంతేకాదు, తన భార్యతో కూడా పిల్లలు కావాలంటే భార్యకి దూరంగా ఉంటూ ఉంటాడు. పిల్లలంటే ఇష్టపడ్డు గుల్షన్ అరోరా. అతనికి అతని తండ్రికి మధ్య సత్సంబంధాలు ఉండవు. అతనికి తండ్రి అంటే పడదు. అందుకే అతను తండ్రి కావాలనుకోడు. అక్కడ బాస్కెట్బాల్ కోచింగ్ ఇవ్వడం మొదలు పెట్టిన దగ్గర నుంచి గుల్షన్ అరోరాలో చాలా మార్పులు వస్తాయి. వాటికి కారణం ఆ మానసిక అంగవైకల్యం ఉన్న పిల్లలే. గుల్షన్ అరోరాకి మనిషిగా ఎలా బతకాలి అన్నదానికి కోచింగ్ ఇస్తూ ఉంటారు. ఈ ఛాంపియన్షిప్ పోటీలో ఎవరు గెలిచారు, నిజమైన గెలుపు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమా చూడాలి. అద్భుతమైన కథను సెలెక్ట్ చేసుకోవడంలోనే అమీర్ ఖాన్ ఫస్ట్ హిట్ కొడుతున్నట్టు తెలిసిపోతూ ఉంటుంది. ఈ సినిమా ట్రైలర్ చూడగానే ఒక మంచి కథనే ఎంచుకున్నట్లు తెలిసిపోతుంది. ముందు సినిమా లాల్ సింగ్ చెడ్డా ఓవర్ మెలోడ్రామా యాడ్ చేసి, అనవసరమైన సీన్లు యాడ్ చేసి చెడదొబ్బేసి, ఆ తర్వాత కొంచెం కోలుకొని టైం తీసుకొని మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఈ సినిమాతో ముందుకొచ్చాడు. ఒరిజినల్ స్పానిష్ వెర్షన్ గానీ, హాలీవుడ్ వెర్షన్ గానీ ఇవన్నీ చూసిన తర్వాత కూడా మనకి ఈ సినిమా చక్కగా చూడాలనిపిస్తుంది. దానికి కారణం కోచ్ తల్లి, భార్య క్యారెక్టర్లు కూడా ఎడిషనల్ గా యాడ్ అవడమే. కొంచెం ఇండియనైజ్ చేసి, కొంచెం డ్రామాని యాడ్ చేసి క్లైమాక్స్ ని అద్భుతంగా తీశాడు దర్శకుడు ఆర్ఎస్ ప్రసన్న. లాస్ట్ 40 నిమిషాలు మనసుకు హత్తుకునే సీన్లు ఉంటాయి. పోటీలో పిల్లలు చేసే పని చూసిన తర్వాత కోచ్లో వచ్చిన మార్పు, అలాగే వాళ్ళకి బాయ్ చెప్పకుండా అసలు వెళ్ళొద్దు అంటూ అమీర్ ఖాన్ ఏడ్చే సన్నివేశం సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా మనల్ని వెంటాడుతూ ఉంటుంది. మీకు మానసిక వైకల్యం ఉన్న పిల్లలతో ఏదైనా సంబంధం ఉంటే మీరు ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటారు. అద్భుతమైన ఫోటోగ్రఫీ, శంకర్ యశాన్లా అందించిన అద్భుతమైన పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఇంటర్వెల్ షాట్ అయితే స్నానం చేసే సన్నివేశం, ఎలక కూడా స్నానం చేసే సన్నివేశం చాలా క్యూట్ గా పిక్చరైజ్ చేశారు. ఇక క్లైమాక్స్ పోర్షన్ అయితే హార్ట్ టచింగ్ అని చెప్పాలి. ఈ సినిమాని పెద్దలు, పిల్లలు అందరూ చూడాల్సిందే. మానవత్వం అంటే ఏంటి, మనిషి అంటే ఏంటి, తన చుట్టూ ఉన్న బంధాలని, తను చేస్తున్న పొరపాట్లని అతను గమనించకుండా వెళ్తే అతనికి జీవితంలో మిగిలేది అశాంతే అని, మన చుట్టూ ఉన్న వాళ్ళతో కలిసి ఆనందంగా బతికితే అదే బతుకని చెప్తుంది ఈ సినిమా. మానసిక అంగవైకల్యం ఉన్న పిల్లల్లో కూడా నీతి, నిజాయితీ ఉంటుందని, ఆట అంటే ఏంటో కూడా వాళ్ళు కరెక్ట్గా తెలుసని, అవతల వాళ్ళని ఓడించడం కాదు మనం గెలవడమే ఆట అన్న టైప్లో పిల్లలు కోచ్కి ఇచ్చే సందేశం కానీ చాలా బాగుంటాయి. సితారే టీంలో ఉన్న ఒక్కొక్క పార్టిసిపెంట్కి ఒక్కొక్క కథ ఉంటుంది. అవన్నీ జాలి కలిగిస్తాయి. హోటల్లో కప్పులు కడుక్కునే ఓ కుర్రాన్ని ఓనర్ కబంధహస్తాల్లోంచి బయటకు తీసుకురావడం కోసం జెనీలియా అమీర్ ఖాన్ చేసే సీన్ చాలా క్యూట్గా బాగుంటుంది. అలాంటి సీన్లు 2-3 ఉంటాయి సినిమాలో. జెనీలియా పాత్ర కూడా సినిమాకి కొంత ప్లస్ అనే చెప్పొచ్చు. అమీర్ ఖాన్ తల్లిగా నటించిన వ్యక్తి కూడా చాలా బాగా చేసింది. ఓ పంజాబీ కుర్రాడిని టీంలోకి రమ్మని చెప్పడానికి అమీర్ ఖాన్ వెళ్ళి వాళ్ళ అమ్మతో కాకుండా వాళ్ళ పక్కింటి ఆవిడతో కాళ్ళు మొక్కి దండం పెడతాను పంపించండి అని పిలిచే సన్నివేశం కూడా బాగుంటుంది. ఇది ఒక ఫీల్ గుడ్ సినిమా, ఫ్రెష్ సినిమా, చాలా బాగుంటుంది. లిఫ్ట్ అంటే భయపడే కోచ్కి లిఫ్ట్ భయాన్ని స్టూడెంట్స్ ఎలా పోగొట్టారు అన్నది కూడా చాలా బాగా చూపించాడు సినిమాలో. ఈ సినిమాలో అన్ని సీన్లు బాగుంటాయి, అన్ని మనసుకు హత్తుకుంటాయి. నాకు మానసిక అంగవైకల్యం ఉన్న పిల్లలతో సంబంధం ఉండడం వల్ల నేను ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యాను. సినిమా చూసిన ఒక 40 నిమిషాలు మనసంతా బాధతో నిండిపోయింది, ఏడుపు వచ్చేసింది కూడా. మీరు కొంచెం సెన్సిటివ్ అయితే ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని ఏడిపిస్తుంది. ఎడిటింగ్ బాగుంది, డిఐ వర్క్ కూడా చాలా బాగుంది, విజువల్ ఎఫెక్ట్స్ కూడా సినిమాలో బాగా మిక్స్ అయ్యాయి. మనసుకు హత్తుకునే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?